వాడివి. వీరమల్లు, గోల్కొండ సొత్తుని ఇప్పటికి ఎన్నిసార్లు చోరీ చేసి ఉంటాం? పెద్దగా లెక్క పెట్టలేదు. మా సొత్తు దోచుకుని జనానికి పంచి పెడుతున్నావంట. అసలు ప్రజల సొత్తేగా. నువ్వు చేసిన పనికి నిన్ను ఉరి తీసి ఉండాలి, కానీ ప్రాణాలతో ఎందుకు తీసుకొచ్చామో తెలుసా? ఇది నీ ప్రాణం నిలిపిన అపురూపమైన వజ్రం. నీ పురాణాలు చెప్పిన శమంతకమణికి సమానమైనది. కొండంత వెలుగు, 180 రాటీల కోహినూర్. అది గాజురాయి కదా సుల్తాన్. అది నకిలీ అని తెలుస్తా ఉంది. అసలు వచ్చినట్లుంది. ప్రతాపరుద్రుని కాలంలో గోల్కొండ కొల్లకొండగా ఉన్నప్పుడు ఈ కొల్లూరు వజ్రం అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గరకు చేరింది. ఉస్కే బాద్ ఇబ్రహీం లోడి, ఉదర్ సే మొఘల్ సుల్తాన్ జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్, తర్వాత కొన్ని దశాబ్దాలు తాను చాడే లేదు. ఇప్పుడు ఆ కోహినూర్ వజ్రం షాజహానాబాద్, ఢిల్లీలో ఉంది. తానాషా వారి కోరిక నెరవేరిస్తే ఇక ఎవ్వరిని దోచుకోనక్కర్లేదు. నీకొక వజ్రాల గని బహుకరిస్తారు. ఆ పరగణాకు నిన్ను దూరం చేస్తారు. ఆ గనిలో దొరికే సంపదంతా నీదే. పంచిపెట్టుకుంటావో దాచిపెట్టుకుంటావో నీ ఇష్టం. ఆ వజ్రం తిరిగి కోలుకుండా చేరుకోవాలి. అంతేగా? అసలు వజ్రం ఎక్కడుంది? ఖిలాయ్ ముబారక్, లాల్ ఖిలా.